హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్యాస్ కిడ్స్ జోన్. ఈరోజు మా అత్తయ్య నేను కలిసి సాంబార్ రెసిపీ ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాం. ఫస్ట్ కందిబ్యాలు ఆల్రెడీ కుక్కర్లో వేసేసాం, చింతపండు నానబెట్టేసాం. ఫస్ట్ ప్రాసెస్ చేయాలి, తర్వాత వెజిటేబుల్స్ కట్ చేసుకో ఉండాలి. ఇంకా న్యాచురల్ ప్రాసెస్ బాండ్లీ తీసుకొని తర్వాత వేసాం. తర్వాత వెజిటేబుల్స్ అన్నీ వేస్తున్నాం. ఎర్రగడ్డ, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు ఫస్ట్ తర్వాత వేసిన తర్వాత వెజిటేబుల్స్ వేసాం. బాగా కలిపిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు, కాసంత ఉప్పు మనకు కావాల్సినంత వేసి బాగా తిప్పుకోవాలి. కొంచెం 2 టేబుల్ స్పూన్స్ కారం, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్. మనకు కొంచెం ఫ్లేవర్ రెడ్డిష్ కలర్లో ఎక్కువ రావాలంటే కొంచెం కారం పొడి యాడ్ చేసుకోవచ్చు. మేమైతే కొంచెం చప్పగానే తింటాం కాబట్టి తక్కువ వేసుకున్నాం. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత వాటర్ వేయాలి, ఎందుకంటే ఈ వెజిటేబుల్స్ అన్నీ ఉడకాలి కాబట్టి ఫస్ట్ మామూలు వాటర్ వేయాలి. 1 గ్లాస్ అని 2 గ్లాసెస్ కానీ వేసి బాగా వెజిటేబుల్స్ అన్నీ ఉడికేంత వరకు వదిలిపెట్టాలి కాసేపు. ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న కందిబ్యాడలు, ఉడకబెట్టుకున్న కందిబ్యాడలు అండ్ చింతపండు రసం ప్రిపేర్ చేసుకోవాలి. నానబెట్టిన చింతపండు. వంకాయలు ఈజీగా ఉడికిపోతాయి కాబట్టి కొంచెం లేట్గా వేసాము. టమోటాలు 2 చిన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఇలాగా ఉడకబెట్టిన కందిబ్యాడలు పామేసుకొని గంటెతోనే పామేసుకుంటున్నారు. కొంచెం బాగా మెత్తగా అయ్యేదాకా అనుకోవాలి. చింతపండు కూడా కావాల్సినంత వాటర్ వేసుకొనేసి జ్యూస్ మాదిరి చేసేసుకొని కలిపేసుకొని ఈ విధంగా కందిబ్యాడలు, చింతపండు పులుసు 2 కలిపి ఒక రసం మాదిరి తయారు చేసుకొని యాడ్ చేసుకోండి. మా మామయ్య ఇందాకే మార్కెట్కి వెళ్ళి సొరకాయలు తెచ్చారు, సో అవి కూడా వేయమంటే తరిగేసి వేస్తున్నారు. ఇవి ఈజీగా ఉడికిపోతాయి కాబట్టి లాస్ట్లో వేసినా పర్లేదు. సో సొరకాయలు కూడా వేసేసారు. ఇవి ఉడికిన తర్వాత చూసుకోవాలి, కొంచెం 3/4 ఉడికిన తర్వాత చింతపండు పులుసు అనేది యాడ్ చేసుకోవాలి. ఫస్ట్లోనే చింతపండు పులుసు యాడ్ చేస్తే వెజిటేబుల్స్ అనేవి ఉడకవు అన్నమాట. సో వెజిటేబుల్స్ ఉడికిన తర్వాత పులుసు వేసేస్తే ఈజీగా బాగా ఉడికిపోతాయి. చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది ఈరోజు సాంబార్. కొంచెం వాటర్ ఎక్కువ కావాలంటే కూడా యాడ్ చేసుకోండి, లేదు కొంచెం పల్చగా ఉన్నా పర్లేదంటే మీడియంగా వేసుకోవచ్చు వాటర్ అనేది. ఈ విధంగా అన్నీ వేసేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని సాంబార్ పొడి, MTR సాంబార్ పొడి యూజ్ చేసాం. అది కొంచెం వేస్తే కలర్ అనేది బాగానే వస్తుంది. మనకు కావాల్సినంత వేసుకోండి సాంబార్ పొడి మీ రుచికి తగ్గట్టు. తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసాం. పైన కొత్తిమీర వేస్తే ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా వేడి సాంబార్